గౌరవనీయులు పార్లమెంట్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల ఏదైతే నిన్న సిజేసి కాంగ్రెస్ జనతా పార్టీ యువకులు విద్యార్థులందరూ కూడా భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల 10 సంవత్సరాల లోపల 175 పేపర్ లీకేజీలు 67 లక్షల మంది జీవితాలతోనే ఆటాడుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పేసి వాళ్ళు శాంతియుతంగా చంద్రబాబు దగ్గర ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నాలో బీజేపీకి సంబంధించిన కొంతమంది గూండాలందరూ చేరి ఆ ర్యాలీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వాళ్ళ బీజేపీ గూండాలు మఫ్టీ డ్రెస్లో వచ్చి లాఠీలు పట్టుకొచ్చి స్వచ్ఛందంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులపై విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో సుమారుగా 300 నుండి 400 మంది దెబ్బలు తిన్నారు. దెబ్బలు తినడం కాదు, 14 మంది ఇలా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇలా ఆ విధంగా చూసుకుంటా పోతే దాన్ని నిరసిస్తూ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు పార్లమెంట్లో మాట్లాడుతూ దాన్ని నిరసనగా వ్యతిరేకంగా ఆ లాఠీ చార్జీలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందట గౌరవ పార్లమెంట్ సభ్యులు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల సమాజ్వాదీ పార్టీ నాయకుడు వారి నేతృత్వం లోపల అందరూ ముఖమ్ముడిగా వారి ఇంటి ముందర ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నాలో చెన్నూరు నిజవర్గం పెద్దపల్లి పార్లమెంటు శాసనసభ్యుడు గంటా వంశీకృష్ణ గారు కూడా పాల్గొనడం జరిగింది. అదే కాదు, అక్కడ చేస్తున్నటువంటి సందర్భం లోపల అంతమంది విద్యార్థులకు దెబ్బలు తాకినాయి. వారికి సరైనటువంటి వైద్యం చేయించాలి. అదే కాకుండా ఏదైతే నెట్ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఆత్మహత్యలు చేసుకున్నాయో ఆ కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు ఎగ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు అపోజిషన్ లీడర్ ధర్నా చేస్తున్న సమయం లోపల అక్కడ కూడా అపోజిషన్ లీడర్ అని చూడకుండా అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులను కూడా ఇష్టం వచ్చినట్టు రీతిగా ఒక వీధిలో ఎట్లయితే కొట్లాడుతారో ఆ కొట్లాడేటువంటి కార్యకర్తలాగా చూస్తూ మా అపోజిషన్ లీడర్ మా ఎంపీలందరినీ కూడా ఇష్టారాజ్యంగా వారు ఎత్తుకపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అవమానకరం. ఈరోజు మన భారతదేశం బ్లాక్ డేగా మనం ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే ఈరోజు భారతదేశానికి యువతే వెన్నుముక లాంటిది. ఇలా విద్యార్థుల దేశ భవిష్యత్తు కోసం ఇవాళ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి విద్యా ప్రణాళిక ద్వారా ఇవాళ మంచి అవకాశాలుండి రాజీవ్ గాంధీ గారు తెచ్చినటువంటి టెక్నాలజీ ద్వారా ఇలా ఉద్యోగ అవకాశాలు కలిగి ఇలా ఇంటర్నెట్ అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో ఇలా యువత ముందుకు పోతుంటే అలాంటి క్రమం లోపల ఇలా యువతే దేశభక్తి అనేటువంటి ఆలోచనల దేశమంతా ఉంటే ఆ యువకులపై బుల్లెట్ల వర్షం, అదే కాకుండా గ్యాస్ కేర్, లాఠీ తూటలు అంటే ఎంత అవమానకరం, ఎంత దురదృష్టకరం. ఈ భారతదేశం ఎటుపోతుందని అర్థం కావట్లేదు. ఇవాళ కేవలం భారతదేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరైతే గరీబులు ఉన్నారో ప్రపంచ దేశాలన్నటువంటి నల్లధనాన్ని దాచుకునే నల్లధనాన్ని దేశాన్ని తీసుకొచ్చేసి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆ రోజు ప్రకటనలు పలికినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ యువత దేశ భవిష్యత్తు కోసం వారి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే లాఠీలు దులిపిస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇవాళ భారతదేశం చీకటి రాజ్యంగా నడుస్తుంది. ఇలా కేవలం మతతో పార్టీలుగా మతాలను పెంచి పోషించే విధంగా ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని భారతదేశంలో పాలన కొనసాగిస్తూ ఇవాళ విద్యార్థులపై యువకులపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు, అవమానకరం. అదే కాదు, ఈ సమావేశం సందర్భంలో కూడా గౌరవ పార్లమెంటు సభ్యుడు పెద్దపల్లి గంటా వంశీకృష్ణ గారు కూడా ఆ ఆందోళనలో పాల్గొనడం జరిగింది. వారు చెప్తూనే ఉన్నారు దేశానికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధంగా గత 2 నెలల కిందట నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడే మా గౌరవ జై కాంగ్రెస్.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి